బట్ ఇప్పుడు కొద్దిమంది మెసేజ్ చేస్తున్నారు, క్యాడర్ కాదు ప్రతి కార్యకర్త అసంతృప్తిగా ఉన్నాడు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎట్లా మాకు ఊపు రావట్లేదు, ఇది రావట్లేదు. ఇంకొకటి అతి ముఖ్యమైన వ్యవహారం రాజాసింగ్ విషయాన్ని మనం డిస్కస్ చేయాలి. స్పందన ఇక్కడ రాజాసింగ్ను హ్యాండిల్ చేస్తున్న పద్ధతి అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కనుక రాజాసింగ్ను అప్పుడు మతపరమైన కామెంట్ చేసినందుకు సస్పెండ్ చేసింది, పార్టీ నుంచి బహిష్కరించింది. ఇన్ఫాక్ట్ కరెక్ట్గా ఎన్నికల ముందు ఎత్తేసింది. రాజాసింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదో గోషామాల్ ఇక్కడ వరకు కాదు, మహారాష్ట్రలో మిగతా నార్త్ ఇండియన్ స్టేట్స్ లో కూడా రాజాసింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దేశవ్యాప్తంగా నష్టం చేస్తుంది రాజాసింగ్ ను కనుక సరిగ్గా డీల్ చేయలేకపోతే. రాజాసింగ్ సరిగ్గా ఇంపార్టెన్స్ ఉండట్లేదు బీజేపీ. అదే రాజాసింగ్ ను సరిగ్గా డీల్ చేయకపోతే ఈ నష్టం ఒక్క మన రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఉంటుంది. ఆయనకు మహారాష్ట్రలో ఫ్యాన్స్ ఉన్నారు, బీహార్ లో ఉన్నారు, ఉత్తరప్రదేశ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. హిందుత్వ ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీకి 20% ఉంటుంది. డెవలప్మెంట్ ఓటు బ్యాంక్ ఎంతనో హిందుత్వ ఓటు బ్యాంక్ కూడా ముఖ్యం. నరేంద్ర మోడీ ఫస్ట్ హిందుత్వ ఫేస్, ఆ తర్వాత డెవలప్మెంట్ ఫేస్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ యోగి ప్రధానమంత్రిని ఎందుకు అంటారు? వేరే వాళ్ళని కాకుండా రాజ్నాథ్ సింగ్ ను నితిన్ గడ్కరీను ఎందుకు అనట్లేదు? బేసిక్ ఫండమెంటల్ ఐడియాలజీ హిందుత్వ కదా. మీరు హిందుత్వ ఐడియాలజీతో ఉన్న రాజాథ్ సింగ్ ను నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన పరిధిలో ఉన్న గోషామాల్ పరిధిలో ఉన్న అధ్యక్ష సంబంధించి ఆయన కన్సల్ట్ చేయాలి కదా. కోర్ ఐడియాలజీ ఉన్న వ్యక్తిని రాజాథ్ సింగ్ ను దూరం చేసుకుంటే ఇంకా భారతీయ జనతా పార్టీ ఏముంటుంది? ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి భారతీయ జనతా రాజాథ్ సింగ్ దాన్ని మేము జాతీయ నాయకత్వానికి పంపించామంటే చాలా మంది ఇండిసిప్లిన్ గా మాట్లాడారు. మీరు ఒక్క రాజాథ్ సింగ్ మీద చర్య తీసుకుంటే, బట్ రాజాథ్ సింగ్ కూడా అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు. బహిరంగంగా ఆయన బహిరంగంగా నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి అట్లా చెప్పు ఉండాల్సింది కాదు. ఆయన కూడా క్రమశిక్షణ పరిధి దాటుతున్నారు. ఇప్పుడు ఆయన హిందుత్వం, దేశము, ధర్మం ముఖ్యం అనుకుంటే ఆయన ఆ విధంగా మాట్లాడకూడదు. ఎట్ ది సేమ్ టైం పార్టీ డీల్ చేసిన విధానం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ స్పోక్స్ పర్సన్ తో ప్రెస్ మీట్ పెట్టించి రాజాథ్ సింగ్ మేము జాతీయ నాయకత్వానికి ఫార్వర్డ్ చేసామంటే సెంటిమెంట్లు దెబ్బతింటాయి కార్యకర్త. మీరు ఆల్రెడీ 3-4 సంవత్సరాలు ఆయన బహిష్కరించారు పార్టీ నుంచి. ఆయనతో పిలిచి మాట్లాడాలి కదా. అడిగిన ఒక జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే ఏమవుతుంది? ఆయన అక్కడ సెంట్రల్ హైదరాబాద్ ఏదో జిల్లా అధ్యక్ష పదవి అడిగారు. ఇప్పుడు మిగతా నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఎవరు వాళ్ళు పంచుకుంటున్నారు కదా పదవులు. రాజాథ్ సింగ్ అడిగింది అదేదో జిల్లా అధ్యక్ష పదవి, సెంట్రల్ అధ్యక్ష పదవి. అది ఇస్తేంది, లేదా అపాయింట్ చేసే వాళ్ళకి చెప్తే ఏమైతుంది? ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన ఒక్కళ్ళే గెలిచినప్పుడు, ఫ్లోర్ లీడర్ గా ఉన్నప్పుడు ఒక్కళ్ళే గెలిచారు కదా. మొన్న మొత్తం టర్మ్ లో ఆయన సస్పెండ్ చేసిన తర్వాత వేరే ఫ్లోర్ లీడర్ పెట్టలే కదా. సో రాష్ట్ర నాయకత్వం కూడా ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదని నేను చెప్తాను. మీరు రాజాథ్ సింగ్ పోతే ఒక్క తెలంగాణలో కాదు ఎఫెక్ట్, అది పాన్ ఇండియా దేశవ్యాప్తంగా ఉంటుంది రాజాథ్ సింగ్ ఎఫెక్ట్. అండ్ రాజాథ్ సింగ్ సరే బీజేపీ ఆఫీస్ లో మాట్లాడిన తర్వాత మళ్ళీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టించి దాన్ని ఎందుకు ఖండింపజేయడం? మౌనంగా ఉంటే సరిపోద్ది కదా. 2 రోజులు అయితే ఆయన రిగ్రెట్, నేను వాపసు తీసుకుంటా అంటారు కదా. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మేము జాతీయ నాయకత్వం చేశారు. ఓకే, మీరు జాతీయ నాయకత్వం ఇచ్చి రాజాథ్ సింగ్ ను రేపు సస్పెండ్ చేస్తారు. వాట్ ఈస్ యువర్ కోర్? మీ కోర్ ఐడియాలజీని ఎట్లా చేస్తారు? రాజాథ్ సింగ్ కూడా ఒకటి గ్రహించాలి, ఏంటంటే భారతీయ జనతా పార్టీ, నాట్ కాంగ్రెస్ పార్టీ కదా. ఆయన పార్టీ ఆఫీసులో ఆయన పెట్టడం తప్పే, వీళ్ళు ఆ పెట్టే విధంగా పదే ఆయన్ని ఇబ్బంది పరిచేలా చేస్తున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీ రెండు విషయాలు ఇక్కడ ఇంపార్టెంట్. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో లెజిస్లేటివ్ పార్టీ లీడర్కు రాజాథ్ సింగ్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒక రూమ్ కూడా ఇవ్వరు. తప్పు కదా. లెజిస్లేటివ్ పార్టీ అంటే ఎమ్మెల్యేలకు ఏమంటారు, లీడర్ కదా. సో ఎమ్మెల్యేలకు లీడర్గా ఉన్నప్పుడు అతనికి ఒక రూమ్ ఇస్తేంది? మీ దగ్గర మీ పార్టీ ఆఫీసులో 25-30 గదులు ఉంటాయి. ఎవరు బీజేపీ లీడర్గా ఉన్నా అతనికి ఒక గది కేటాయిస్తే తప్పేంది? జనరల్ సెక్రటరీలకు వాళ్ళకు కూడా ఉంటాయి, కానీ బీజేపీని మీరు కన్సిడర్ చేయరా? వేరే రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినప్పుడు సో చాలా విషయాల్లో కూడా దీనిలో నేర్చుకోవాలి. ఓన్లీ అధ్యక్ష సెంట్రిక్ అంటే సరిపోదు, లెజిస్లేటివ్ పార్టీ ఆల్సో ఇంపార్టెంట్. అది రాజాథ్ సింగ్ ఉన్నప్పుడు లేదు. పోయిన టర్మ్ అయితే రాజాథ్ సింగ్ ను సస్పెండ్ చేసిన తర్వాత రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ ఇద్దరున్నా సరే ఎవరిని అసలు బీజేపీ లీడర్ గానే అపాయింట్ చేయలేదు. అసలు బీజేపీ అన్నది ఉన్నదా, చచ్చిపోయిందా?
ఏ పార్టీకైనా రెండు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి లీడర్ ఎవరు? రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి కానప్పుడు బట్టి విక్రమార్క సిఎల్పి ఉండే కదా, సిఎల్పికి ఆఫీస్ ఉంటుంది కదా. మరి బీజేఎల్పీ ఆఫీస్ ఎక్కడిది? పార్టీ ఆఫీస్లో. ఎవరు అధ్యక్షుడు ఉన్నా ఇట్లా చేస్తున్నారు. అప్పుడంటే ఎమ్మెల్యేస్ లేరు, 3 4 5 అప్పుడు గెలిచారు. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఎందుకు బీజేఎల్పీని చంపేస్తారా? మిగతా రాష్ట్రాల్లో లేవా? ఇక్కడ దేశంలో ప్రధానమంత్రికి పార్టీ కార్యాలయంలో రూమ్ ఉండదా? ప్రధానమంత్రి అంటే ఎవరు? పార్లమెంటరీ పార్టీ అధినేత కదా, ఆయన వచ్చినప్పుడు రూమ్ ఉండదా? మిగతా రాష్ట్రాల్లో రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్లో వాటిలో కనీసం ఎల్పీలో ఉండాలి. పార్టీ ఆఫీస్లో ఒక రూమ్ అన్న ఇవ్వాలి కదా ఎమ్మెల్యేల గురించి. ఆ ఎమ్మెల్యేలు 8 మందిని కూడా నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? మీరు బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ కావాలంటే ఈ నేతలంతా కూడా పట్టు వీడాలి. ఒక అపప్రద ఉంది ఏంటంటే, ఈ భారతీయ జనతా పార్టీ అంటే ఇక హైదరాబాద్ సిటీలో కూర్చుంటారు, ఇంకా మిగతా గ్రామాల్లో విస్తరింపజేయరు. ఏది వరంగల్ ఏది, నల్గొండ ఏది, ఖమ్మంలో ఏది పార్టీ నిర్మాణం? మీకు గెలిచే అవకాశం ఉందా? వరంగల్, నల్గొండ, ఖమ్మంలో ఏంటి మీ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంది? ఇది ప్రతి కార్యకర్త కూడా క్వశ్చన్ చేస్తున్నాడు. రాజాసింగ్ను లూజ్ చేసుకుంటే భారతీయ జనతా పార్టీ, మన నేషనల్ పార్టీ ఏమనుకుంటుందో ఏందో. ప్రతిదానికి నరేంద్ర మోడీ లేకపోతే యోగి ఆదిత్యనాథ్ కాదా? రాజాసింగ్ ఈజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ హిందుత్వ కదా. ఇక్కడ ఓల్డ్ సిటీలో కష్టంగా ఉండి ఫైట్ చేస్తుంది ఆయన కదా, మజ్లిస్ తోటి, వాళ్ళు కాదు కదా. నరేంద్ర మోడీ లేకపోతే యోగి ఆదిత్యనాథ్ వచ్చే రోజు ఓల్డ్ సిటీలో ఫైట్ చేయరు కదా. ఓల్డ్ సిటీలో మన బక్రీద్ వస్తే ఎవరు ఫైట్ చేశారు? రాజాసింగ్ కదా. మిగతా వాళ్ళు స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఊరుకుంటారు. ఆయన గల్లీ గల్లీ సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నాడు కదా. రేపు ఆయనకు ప్రాణాల మీద థ్రెట్ ఉంది, గన్మెన్ లేకుండా కూడా తిరుగుతున్నాడు ఆ గల్లీ గల్లీలో. ఓల్డ్ సిటీలు తిరుగుమని మిగతా అప్పుడు ఒకటి భారతీయ జనతా పార్టీలో నరేంద్ర తిరిగారు ఆ విధంగా ఓల్డ్ సిటీలో. మళ్ళీ ఆ తర్వాత రాజాసింగ్ తిరుగుతున్నారు. మిగతా నేతలు నరేంద్ర, బద్దం బాలరెడ్డి లాంటి నేతలు తిరిగారు. మిగతా వాళ్ళు అసలు ఓల్డ్ సిటీలో ఇక్కడ మేము గెలవమనే వదిలేశారు. అటువంటి చోట గోషామాల్లో రాజాసింగ్ జెండా ఎగరేశారు. గోషామాల్లో అప్పుడు 2009లో ఒక ముఖేష్ గౌడ్ కదా గెలిచింది. 14లో రాజాసింగ్ గెలిచినప్పటి నుంచి కదా గోషామాల్ భారతీయ జనతా పార్టీ అడ్డాయింది. ఓల్డ్ సిటీని వదిలేస్తారా మీరు? ఏంటి మరి రాజాసింగ్ విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవసరం? ఇప్పుడు రాజాసింగ్ ఇక బీజేపీకి దూరం అయినట్లేదు అంటే ఆయన పాసిఫై చేయాలి. అది కాదని ఎవరో ఒకళ్ళు పెద్దలు పిలిచి మాట్లాడి ఈగో సాటిస్ఫై చేయాలి. ఎక్కడ ప్రాబ్లం ఉందో పిలిచి మాట్లాడితే కదా. పదే ఆయన హట్టి చేస్తే ఎట్లా? ఆయన ఏమన్నా రాష్ట్ర అధ్యక్ష పదవి అడిగే ముందు ఓ జిల్లా అధ్యక్ష పదవి ఇంకేదో అడిగారు. అది పిలిచి మాట్లాడితే సరిపోద్ది కదా. ఎందుకంత పట్టింపులు? అడగండి, పోల్ పెట్టండి. రాజాసింగ్ పార్టీకి అవసరమా కాదా అని పోల్ పెట్టండి. ఏం చెప్తారో బీజేపీ కార్యకర్తలు. మీకు ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలు ఎంత ఇంపార్టెంటో హిందుత్వ ఐడియాలజీతో ఉన్న నేతలు కూడా అంత ఇంపార్టెంట్ కదా. రాజాసింగ్ను దూరం చేసుకుంటే ఏముంటుంది? ఇంకేముంటుంది? మీరు ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి అడిగితే లెఫ్ట్ నుంచి వచ్చాడని చెప్తారు, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అని అంటారు. మరి రైట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంత మేరకు అది చేస్తున్నారు మీరు? రైట్ వింగ్ ఉన్న వాళ్ళకి, హిందుత్వ ఐడియాలజీ అవుట్ రైట్గా ఉన్న వాళ్ళకి మీరు ఏం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ప్రతిసారి అలుగుతున్నాడు లేకపోతే అది చేస్తున్నా అంటే 3 సంవత్సరాలు పార్టీ నుంచి బహిష్కరించిన ఆయన వ్యతిరేకంగా మాట్లాడలేదు కదా. పార్టీ వీడలేదు. పార్టీ మీ భారతీయ జనతా పార్టీలో ఉన్నా లేకుండా ఆయన హిందుత్వనే మాట్లాడతాడు, హిందుత్వ గురించే ఫైట్ చేస్తాడు. పోయి రాజాబాయిని పోయి మహారాష్ట్రలో ప్రచారం చేయమన్నా, కర్ణాటకలో పోయినా, ఎక్కడ పోయినా ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కడ పోయినా 1000 మంది వస్తారు ఆయనకు. అటువంటి వ్యక్తిని దూరం చేసుకుంటే, తెలంగాణ లీడర్స్ కారణంగా గనక దూరం చేసుకుంటే అది ఆ భారతీయ జనతా పార్టీ కర్మ. పార్టీకి ఎఫెక్ట్ పడుతుంది, డెఫినెట్గా పడుతుంది. అదైతే ఖచ్చితంగా చెప్పగలం మనం. రైట్. నెక్స్ట్ టాపిక్